దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ శుభ శుక్రవార ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇంతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా మనం ముందుకు వెళ్ళాం. కొంత సమయాన్ని వాక్యం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. ఈ వాక్య సందేశం ఏమిటి అంటే, ఈ క్రైస్తవ సేవ, క్రైస్తవ జీవితానికి అన్ని సుఖాలే ఉంటాయి అని అనుకుంటే చాలా తప్పు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంత సంతోషమే ఉంటుంది అనుకుంటాం. తప్పు. ఎందుకంటే మనకంటే ముందు అనేక హింసలు, శ్రమలు అనుభవించి దేవుణ్ణి మెప్పించి అపసాక్షులైపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఆనాటి సంగతి ఏమిటి, ఈనాటి సంగతి ఏమిటి అనేది చూస్తూ ముందుకు సాగాలని అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయింది. ఒక నిమిషం. ఇక్కడ యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగింది. అప్పుడు ఎలా హింస కలిగిందో ఈనాడు కూడా చాలా మంది అర్థం చేసుకోక యేసుక్రీస్తుని అపార్థం చేసుకుని తిరుగుబాటు తత్వము కలిగి ఉన్నారు. ఆనాటి కాలంలో కూడా ధర్మశాస్త్రమే ఖచ్చితము. ఈ కొత్త నిబంధన కాడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయడానికి ఎవరైతే ముందుకొచ్చారో వారికి చాలా హింస జరిగేది. ఆ హింసకు కర్త ఎవరు అంటే సౌలు. ఈ సౌలు ఎక్కడ ఆరాధన పెట్టినా, ఎక్కడ క్రైస్తవులుగా ఉన్నారు అంటే ఆ స్థలానికి వెళ్ళి వారిని హింసిస్తూ గాయపరుస్తూ వచ్చేవాడు. సరే, అది అలా జరుగుతూ ఉంది. ఎంత హింసిస్తున్నారో, ఎంతగా గాయపరుస్తున్నారో, కానీ అంతగా విస్తరణలోకి ప్రజలు వచ్చారు. దేవుని స్తోత్రం. మనం చూసుకుంటూ వస్తాం. ఈ హింస అనేది ఆనాడు సంఘమునికి వస్తే విస్తరణలోకి వచ్చారు. ఈరోజు కుటుంబంలో కూడా శ్రమ, హింస కలిగి ఉండడం వలన మనం దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థనతో జయించి ఆ హింసను లేకపోతే ఆ ఉపద్రవాన్ని, పరిస్థితులను జయించి మనము దేవుని కోసం నిలబడుతూ ఆయన మహిమపరుస్తున్నాం ఈ రోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశములకు పిల్లలంతా విస్తరించినప్పుడు వాళ్ళు ఆ పిల్లల్ని శ్రమను పరిచారు. అక్కడ రాయబడి ఉంటుంది. ఏమి రాయబడి ఉంటుందంటే, వారినట కఠినమైన శ్రమలకు తీసుకెళ్తున్నప్పుడు, శ్రమలు విస్తారంగా వచ్చినప్పుడు ఆ శ్రమలు ఎంతైతే వస్తున్నాయో వీళ్ళంట అంతగా అభివృద్ధి పొందారంట. దేవుని స్తోత్రం. ప్రబలిల్లారంట. ఇప్పుడు శ్రమ మంచిదా కాదా? సుఖము మంచిదా? ఏది కావాలి నీకు అంటే, ఈరోజు ఈ శ్రమ వలన సంఘం విస్తరించింది. ఆ రోజు శ్రమ వలన పట్టుదల పెరిగింది. శ్రమ వలన
దేవుని కోసం నిలబడాలి అనేది పెరిగింది. అలాంటి సంఘము ఏమైందండి? హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ కూడా యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. చూడండి, ఏదైనా ఒక ఇబ్బంది వస్తే ఆ స్థలం నుంచి చెదిరిపోయి ఉన్నవారు ఒకే స్థలంలో ఉన్నారు. కానీ ఈ హింస జరగటం, ఈ విపత్తు రావడం వలన ఈ వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారండి? 3 భాగాలుగా విడిపోయి యూదయ సమరయ గలీలయ ప్రాంతానికి చెదిరిపోయారు. ఒక్కరిగా ఉండడం, ఒకే చోట ఉండడం, కలిసి ఉండడం అప్పటి వరకు జరిగింది. హింస వచ్చింది. వీళ్ళు చెదిరిపోయి విడిపోయి అక్కడ ప్రారంభమైంది సువార్త. దేవుని స్తోత్రం. చూడండి, బాబేలు గోపురము వీళ్ళు కట్టేస్తారు. ఎక్కడి దాకా కట్టేయాలంటే దేవుని దగ్గరికి కట్టేయాలి, హైట్ కట్టేయాలి. దీని మీద నుంచి మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, గొప్ప పేరు సంపాదించుకోవాలి. గొప్ప పేరు సంపాదించుకోవాలని కడతారు. మన ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనే ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి బాబేలు గోపురం కట్టుకుని గొప్ప పేరు సంపాదించుకోవాలని అనుకుంటారు. అయితే అక్కడ దేవుడు చూచి అప్పటికి ఒకే చోట ఉన్నారు, ఒకే భాష ఉంది, ఒకే జనాంగంగా ఉన్నారు. కానీ వీళ్ళు చేసే విపరీతమైన పనిని చూసి దేవుడు చెదరగొట్టినప్పుడు వాళ్ళు 4 దిశలకి చెదిరిపోయారు. చెదిరిపోవటమే కాదు, కానీ అక్కడి నుంచి ప్రజలు విస్తరణలోకి వచ్చారు. దేవుని స్తోత్రం. హింస విస్తరణలోకి వస్తుంది. ఈ హింస క్రైస్తవుల్ని సంపేద్దాం, నామరూపాలు లేకుండా చేసేద్దాం, వీళ్ళ స్వార్థను అడ్డుకుందాం, అటాంగం చేద్దాం అని చెప్పి ఎన్ని రకాల ప్లానింగ్స్. ఆ ప్లానింగ్స్ వల్ల ఎవరికి నష్టం అంటే, ఎవరైతే నాశనం చేద్దాం అనుకుంటాడో, ఎవడైతే వీళ్ళు లేకుండా చేద్దాం అనుకుంటాడో, ఏదైతే పలుకుతాడో అదే మాట తిరిగి రిటర్న్ అవుతుందండి. ఏదైతే చేద్దాం అనుకుంటాడో అదే రిటర్న్ అవుతుంది. ఏదైతే వీళ్ళని ఏ నామరూపాలు లేకుండా చేద్దాం అనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దేవుని పిల్లలు ఊరుకుంటారు. దేవుని పిల్లలు మౌనంగా ఉంటారు. దేవుని పిల్లలు ఎక్కడికైనా వెళ్ళిపోతారు, చెదిరిపోతారు. కానీ దేవుడు మాత్రం కలుగు చేసుకుంటాడు. 3 ప్రాంతాలకు వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. అక్కడ భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గురించి బాగా ప్రలాపించలే ఉంది. స్తెఫను భక్తుడు మనం చూస్తాం. ఆ స్తెఫను కూడా ఉన్నట్టుగా బోధించేవాడు, దేవుని పోలికలో జీవించాడు. ఎన్నో శ్రమలు అతనికి, ఆ సేవకుడికి చాలా ఇబ్బందులు జరిగాయి. చివరకు చేసిన తప్పేంటి? నువ్వు త్రాగొద్దు, తిరగొద్దు, చక్కగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, నువ్వు పరలోకానికి పోవాలంటే యేసే మార్గము అని చెప్తే, ఆయనే లోకరక్షకుడు అని చెప్తే నచ్చలేదు. నచ్చకపోగా వీడేదో ఎంత బోధ తీసుకొచ్చాడని, క్రొత్త బోధ తీసుకొచ్చాడని వాళ్ళు కక్ష కట్టి రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. చంపేసేటప్పుడు కూడా దేవా వీళ్ళు క్షమించు నాయన, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అని చెప్పి క్షమించమని అడిగాడు తప్ప నోరు తెరవల. ఆ దెబ్బల్లోనే, ఆ రక్తపు మడుగులోనే, ఆ గాయాల్లోనే, ఆ హింసలోనే, ఆ ఉపద్రవంలోనే ఈ స్తెఫను పరలోకపు దర్శనం చూశాడు. దేవుని స్తోత్రం. నీకు కష్టంలోనే, నీ శ్రమలోనే, నీ ఇబ్బందులోనే, నీ ఇరుకులోనే నీ పరిస్థితులు తారుమారైపోయినాయి కదా,
ఇక్కడి నుంచే నీ జీవితం లైఫ్ స్టాండర్డ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇది ముగింపు కాదు, ప్రారంభం. చెదిరిపోయావా? కుటుంబం ఒక చోట, పిల్లలు ఒక చోట, నువ్వు ఒక చోట, నేను ఒక చోట అన్నట్టు అయిపోయిందా? కానీ ఇది ఆశీర్వాదం కొరకే, ఇది మేలు కొరకే. గుర్తు పెట్టుకోండి. ప్రస్తుతానికి హింస, కష్టము, శ్రమ, ఇవన్నీ ఉపద్రవాలు మనమే దాడి చేస్తున్నాయా? అయితే నిన్ను స్టాండర్డ్గా నిలబెట్టడానికి. ఆమేన్, హల్లెలూయా. అయితే భక్తి గల మనుషులు ఆ స్తెఫను ఏం చేశారు? సమాధి చేసి అతని కొరకు ఏడ్చారట. చూడండి, ఎవరైనా సరిపోతే మనకి ఎంత బాధ అండి. తెలిసిన వాళ్ళు మనకి మరింత బాధగా ఉంటుంది. అలాగే ఆయన కోసం కొంత సమయం, కొంతకాలం బాధపడ్డారు. తర్వాత ఇక్కడ చూడండి, సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి సరసాల్లో వేయించి సంగమను పాడు చేస్తూ ఉండడం. చూడండి, ఇంటింటికి వెళ్ళాడట. ఏంటి కక్ష? సౌలు లాంటి వాళ్ళు ఈనాడు వెతుకులాడుతూ ఉన్నారు. క్రైస్తవుడు మనుషుడు కదా. ఈ భారతదేశంలో బ్రతికే హక్కు లేదా? నీకెంత హక్కు ఇచ్చాడు? క్రైస్తవుడికి అంత హక్కు ఇచ్చాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, ఇతర మతాలు అన్నీ కూడా ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు అని భారతీయ రాజ్యాంగ చట్టం అమలు చేస్తే అడ్డుకోవడానికి నువ్వెవడవే? ఆనాడు సౌలు అదే చేశాడు. మంచి వార్త, శుభవార్త, ఒక క్రమమైన పద్ధతిలో జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతున్న మనుషుల మధ్యలోకి వెళ్ళి ఇంటింట వెళ్ళాడట. ఇంటింట ఇప్పుడు కూడా ఎన్నో ప్లానింగ్స్ చేస్తున్నారు. ప్లాన్ మీద ప్లాన్లు. ఎన్ని ప్లాన్లు చేసినా వాళ్ళు ఎన్ని ప్లాన్ చేస్తారో అంతగా విస్తరణలోకి వచ్చేస్తాం. దేవుని స్తోత్రం. సువార్త ప్రకటిస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, సువార్త చేసే వారి పాదములు సుందరములు అని ఆయన సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆయా వీధుల్లో వెళితే ఆ ప్రజలకు ఆశీర్వాదమే. ప్రతి కుటుంబానికి ప్రార్థిస్తే ఆశీర్వాదమే. మన దేశం కొరకు ప్రార్థిస్తే ఆశీర్వాదమే. పిల్లల చదువుల కొరకు ప్రార్థిస్తే ఆశీర్వాదమే. రోగుల కొరకు ప్రార్థిస్తే ఆశీర్వాదమే. క్రైస్తవుడుగా, సేవకుడుగా, విశ్వాసిగా ప్రతి ఒక్కరికి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే, మేలు చేసే వ్యక్తిగా ఉంటే, 10 మందిని ఆదరించే వ్యక్తిగా ఉంటే, 10 మందికి సపోర్ట్ చేసే వ్యక్తులుగా ఉంటే నీకు నచ్చదా? నీకు నచ్చదా? నువ్వు చేయవు, ఉన్నవాడిని చేయలేవు. జాగ్రత్త. సౌలు ఎలా దర్శించబడ్డాడో నీవు దర్శించబడతావు అంతే. యేసు నామములో ఇంటింట ఇల్లంట ఈడ్చుకొచ్చాడట. ఏమండి, ఆనాడు అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కొంతమంది, ఈనాడు టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది, వాక్యం విస్తరణలోకి వచ్చింది. ఈనాడు పోకిరి సినిమాలకు, త్రాగులకు, తిరుగులకు బానిస అయిపోయి నీ ఇష్టం వచ్చిన జీవితానికి అలవాటు పడి ఏం చేస్తున్నావో నీకు తెలియటం లేదు. ఈనాడు ప్రతి ఒక్కరికి వాక్యం అందుబాటులో ఉంది, జ్ఞానం అందుబాటులో ఉంది. ఈ జ్ఞానం అందుబాటులో ఉన్నప్పుడు ఒకడు మీద చేయి వేసే అధికారం కానీ, ఒకరి గురించి మాట్లాడే అధికారం కానీ ఎవరికి లేదండి. దేవుని స్తోత్రం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన వాక్యము యేసుక్రీస్తు చెప్పాడు. ఏమండి, నీ పొరుగు వారి కొరకు ప్రార్థించమని చెప్పాడు అంతే. ఈ సౌలు ధర్మశాస్త్ర పండితుడు, ధర్మశాస్త్రంలో ఆరితేరిపోయిన వాడు,
యేసుక్రీస్తు అంటే నమ్మిన వాడు కాదు. ఈరోజు నీ ఒక్కప్పుడు ఎక్కడో రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న నాకు మీకు యేసుక్రీస్తు ప్రభు అంటే దీన మనకు ఆయన దర్శించిన తర్వాతే కదా లైఫ్ మారింది, లైఫ్ సెటిల్ అయింది. నువ్వు ఏదో సంపాదించుకున్నావు కాదు, ముందు నీ ఆత్మ వర్ధిల్లింది. ఇది చాలదా? బ్రతుకులో శాంతి దొరికింది చాలదా? బ్రతుకులో నెమ్మది దొరికింది చాలదా? నీ ధనము ఎంత ఆదా చేశాడంటే దేవుడు, నీ తిరుగుళ్ళు మానేస్తావు, త్రాగుళ్ళు మానేస్తావు, నీ ఇష్టమైన ఖర్చులు మానేస్తావు, అన్నిటికీ కూడా మేలైంది ప్రభువు నమ్మటం వల్ల. కొంతమందికి నచ్చదే. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు గురించి సౌలు ఇంకా తెలియనప్పుడు ఇంటికి వచ్చి ఏంటంటే ఈడ్చుకొచ్చాడు. మరి ఏంటంటే పాలకొల్లు గ్రామంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే, పత్రికలు ఇస్తూ ఉంటే దాడి చేస్తారా, తిరగబాటు చేస్తారా? తీసుకుంటే తీసుకోవాలి, లేకపోతే మానేయాలి. చెప్పుతో కొట్టేస్తారా? జాగ్రత్త. ఆలోచించండి. ప్రతి మానవుడు, మనుషుడు ఈ భూమి మీద బ్రతికి ఎవరి విశ్వాసాన్ని వారు గౌరవించుకుని అన్నతమ్ముళ్ళగా అక్క చెల్లులాగా వెళ్ళవలసిన దినాన్ని ఆలోచన చేసుకోండి. ఈ సౌలు కేటగిరీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ సౌలు కేటగిరీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ తొందరలో సౌలు మారినట్లుగా, యేసు దర్శించినట్లుగా వాళ్ళని యేసు దర్శించుడుగాక. ఆమేన్. అంతేకాదండి, అక్కడి నుంచి సంఘము పాడు చేసేవాడు, ఇంటింటికి వెళ్ళి చాలా ఇబ్బంది పెట్టేవాడు, సరసాల్లో వేయించేవాడు. కొన్ని ఏరియాస్లో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తప్పు కదండి. ఒక మనిషిని బాధించడం చాలా చాలా డేంజర్. సేవకులుగా మాట్లాడకపోవచ్చు, సంఘంలో పిల్లలు మాట్లాడకపోవచ్చు, కానీ వాడు మొదలు పెడితే బ్రతుకులు ఏమైపోతే ఆలోచన చేసుకోవాలి. వాడు ప్రార్థన చేస్తే ప్రార్థనకు ఏ కార్యమైనా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దేవునికి స్తోత్రం. మేలు. నువ్వు గిట్టేయాలనుకుంటే ఇంకో చోట సువార్త జరుగుతుంది. ఒక్కడిని చంపేస్తే 10 మందిని ఇస్తారు ఏంటి? అక్కడి నుంచి గిట్టేద్దాం అనుకున్నాడు, హింసిద్దాం అనుకున్నాడు, సంఘాన్ని చెడగొడదాం అనుకున్నాడు. అలా చెడగొడదాం అనుకున్నప్పుడు వీళ్ళు చెదిరిపోయి సువార్త ప్రకటించారు, వాక్యాన్ని ప్రకటించారు. ఏంటంటే ప్రతి స్థలానికి వెళ్ళారండి. ఇప్పుడు చెప్పండి, హింస మంచిదా? మంచిది కదా. తిరుగుబాటు తత్వం చేసేవాళ్ళు, మూర్ఖత్వంగా వచ్చేవాళ్ళకి ఇప్పుడు తెలియదు, కానీ తర్వాత ఒక రోజు వస్తుంది. ఒక్కసారి సౌలుని దర్శించినప్పుడు, దమస్కా పట్టణం దగ్గర దర్శించినట్లుగా ఒక బ్రైట్నెస్ వెలుగు టచ్ చేసినప్పుడు, తగిలినప్పుడు బొక్క బొరలో పడ్డాడు. కళ్ళు మూతపడిపోయి 3 రోజులు బెడ్ మీద పెట్టాడు. 3 రోజులు బెడ్ మీద పెట్టి ప్రార్థన నేర్పించాడు. మళ్ళా భక్తుడు పంపించి హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలుని ముట్టి బాగు చేసి నా కొరకు సాధనమై ఉంటాడని ఏర్పాటు చేసుకుని దేవుడు కళ్ళు నుంచి పొరలు రాలిపోయినట్టు ప్రార్థించినప్పుడు దేవుని స్తోత్రం. అక్కడి నుంచి లైఫ్ సెటిల్ అయిందండి. లైఫ్ మారింది. ఎక్కడైతే సంఘాన్ని హింసించాడో, ఇంటింటా ఎక్కడైతే చొచ్చుకుంటూ వెళ్ళాడో, ఎక్కడైతే సరసాల్లో వేశాడో, ఏ స్థలంలో అయితే కరెక్ట్ కాదన్నాడో, ఆయా స్థలాల్లో స్వార్థ చెప్పి బాగుగా వాడబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ మన సంగతి కూడా ఎవరో ఏదో అంటారని
సువార్తకి వెళ్ళడం మారకూడదండి. సత్యము జీవము మార్గమైన యేసుని పరిచయం చేయాలి. 10 మందికి పరిచయం చేస్తే త్రాగుబోతులు మారుతున్నారు, కైనీలోళ్ళు మారుతున్నారు, కొట్టుకోళ్ళు మారుతున్నారు, విచోళ్ళు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, హంతకులు మారుతున్నారు, గోండాలు మారుతున్నారు, రైతువాదులు మారుతున్నారు, సినిమా యాక్టర్లు మారుతున్నారు, విచ్చలవిడితనంగా ఉన్నవారు మారుతున్నారు, బ్రతుకులు మార్చుకుంటున్నారు, వాళ్ళు మనసును మార్చుకుంటున్నారు, శాంతి ప్రశాంతతో జీవిస్తున్నారు. ఇదండి క్రైస్తత్వం. సేవకుడి మీద చేయి వేస్తే సేవకుడు తిరిగి కొట్టలేకపోవచ్చు, సంఘం మీద దాడి చేస్తే మాట్లాడకపోవచ్చు. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించినా నోరు మోసుకునేది ఎందుకో తెలుసా? ఆయన మాటను బట్టి, ఆయన మాటను బట్టి ఊరికే ఉంటున్నారు. లేదంటే సేవకులు, ఇవాళ సేవకులుగా ఉన్నవాళ్ళు ఇంత జ్ఞానం కలిగి బోధిస్తున్న వారు, వీళ్ళకి తెలివి లేదా, వీళ్ళు కొట్టలేరా, వీళ్ళు తిట్టలేరా, వీళ్ళకి ఏమి రాదా, అన్నీ తెలుసున్న వాళ్ళే సేవకుడు. గుర్తుపెట్టుకోండి. అంటే రోడ్డు మీద అండి సాటి మనుషులు కొట్టే అధికారం ఎవడిచ్చాడు? ఎవడిచ్చాడు? ఇలాంటి వారు మారాలి. దేవుడు మతాన్ని స్థాపించడానికి రాలేదు, నీ బయోడేట్ మార్చడానికి రాలేదు, నీ మనసును మార్చడానికి వచ్చాడు. ఇవాళ రేపు ఆయన రాకడ దగ్గరగా ఉంది. వచ్చే టయానికి సిద్ధపాటు కలిగి లేకపోతే యేసుక్రీస్తు నా కొరకు వచ్చాడని సిలువలో రక్తం కాల్చి ప్రాణం పెట్టి నా పాప శాప దోషములను ఆయన మీద వేసుకున్నాడని నువ్వు పాపాలు ఒప్పుకొని కన్నీళ్ళు కార్చి విడిచిపెట్టి ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచాడని మళ్ళీ వస్తున్నాడని నువ్వు నమ్మకపోతే రేపు పొద్దుట 2 ప్లేసులు ఉన్నాయి. 1 నరకం, 2 పరలోకం. పరలోకం స్టాండర్డే, నరకం కూడా స్టాండర్డే. నరకంలోకి వెళితే బయటికి రాలేదు, పరలోకానికి వెళ్తే అక్కడి నుంచి కూడా బయటికి కిందకి రాలేదు. అక్కడికి వెళ్తే కనుక చిచ్చి అదే ఉన్నాయి తారు రోడ్లు, అయ్యే ఉన్నాయి సిమెంట్ రోడ్లు, అక్కడే ఉన్నాయి మట్టి గోడల బిల్డింగ్లు. చిచ్చి నేను బతికిందా, ఇక్కడేమో బంగారు బిళ్ళు, బంగారు రోడ్లు. నేను అసలు రమ్మన్నా వెళ్ళమన్నా వెళ్ళంటాం అంతే. దేవుని స్తోత్ర. అక్కడ నిత్య ఆనందం, నిత్య సంతోషం, అక్కడ లేదు, దప్పిక లేదు. ఆయన దగ్గర కూర్చొని నువ్వు స్తుతి పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీవు గాన ప్రతి గానములతో ఆయన వెప్పించడమే నీకు పని. ఆ రాజ్యంలో చేరడానికి నువ్వు మనసు మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి, జీవితం మార్చుకోవాలి. మేము ఒకప్పుడు ఏ సావుకుని చెప్పినా వినేవాళ్ళమా? ఎవరైనా మాట్లాడితే యేసు గురించి మేము మాట్లాడేమా? లేదండి. దెబ్బ తగిలింది, గాయపడ్డాం, బెడ్డ మీదకి వెళ్ళాం, సావు బ్రతుకులోకి వెళ్ళాం. చివరి దశలో యేసయ్యా నీవే సహాయము అని అర్థించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో బాగు చేసి నిలబెట్టాడు. రుచి చూసి నేను తెలుసుకున్నాం. అదే మీకు ప్రకటిస్తున్నాను, అదే మీకు ప్రకటిస్తున్నాను. హింస జరిగింది, చెదిరిపోయారు, సువార్త వాక్యం ప్రకటించారు. సరే, ఇప్పుడు చెదిరిపోయిన సంఘాలు, చెదిరిపోయిన వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు సువార్త ప్రకటించేవారుగా మారాలి. ఎక్కడైనా సరే, ఏ స్థలంలో అయినా సరే ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. నీకు సర్టిఫికెట్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు. అంటే ఎంత మంచి దైవ సేవకుడికి ఎంత సర్టిఫికెట్ ఆలోచించు. సువార్తను మోసుకుని వెళ్ళాలి నీ ఇంటి పక్కడికి, నీ ఎదురువాడికి. ఏంటంటే ఎవరు కనబడితే వాళ్ళకి, బస్ స్టాండ్లో కావచ్చు, బస్సులో కావచ్చు, ట్రైన్లో వెళ్ళినప్పుడు, ఆటోలో వెళ్ళినప్పుడు ఎవరో ఒకరికి ఒక ట్రాక్ పట్టుకెళ్ళి
పట్టుకెళ్ళివ్వండి. ఇవాళ సువార్త ప్రకటిస్తే ఆయన నీ బ్రతుకు కోసం, నా బ్రతుకు కోసం, నా కుమార్తె, నా కుమారుడు అని ఈమె పాదములు ఎక్కడ పెడతాడో, ఈయన పాదములు ఎక్కడ పెడతాడో అది ధన్యమో అంటాడు అంతే దేవుడు. దేవుని స్తోత్రం. హింస జరిగింది, సువార్త ప్రకటించబడుతుంది. ఎన్నో చోట్లకి వెళ్తున్నాం, ఎన్నో ఎదురవుతున్నాయి. ఎదురైనా సరే వాళ్ళ సత్యం తెలుసుకోవాలి. తిరగబడ్డా సరే వాళ్ళ సత్యం తెలుసుకోవాలి. మా మీద మాట్లాడినా సరే సత్యం తెలుసుకోవాలి. ఏదైనా వారి ఆత్మ నరకానికి పోకూడదు, వారి ఆత్మ నరకంలో కాలిపోకూడదు, వారి ఆత్మ అక్కడ యాతన పడకూడదు. అదే మా ఆశ, సేవకుల ఆశ, క్రైస్తవుల ఆశ. దేవుని స్తోత్ర. పరలోకంలో నుంచి రాజ్యంలో ఉండాలనే ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు పిలుపు సమరయ పట్టణముకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచు ఉండును. సమరయ పట్టణస్తులంటే మాట వింటారా? సమరయ గ్రామం అంటే సువార్త ప్రకటించబడిన ఊరా? సమరయ ప్రాంతం అనగానే పాపానికి సాదృశ్యం. ఎక్కడికి వెళ్ళాడు పిలుపు? ఇప్పుడు పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాడా? నీతిమంతుల దగ్గరికి వెళ్ళాడా? ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడంటే సమరయ ప్రాంతముల గుండా వెళ్ళి యేసు అక్కడికి వెళ్ళాడు. పిలుపు ముందు అక్కడికి వెళ్ళాడు. మనం ఎక్కడైతే వ్యభిచారులు ఉన్నారో, ఎక్కడైతే దొంగలు ఉన్నారో, ఎక్కడైతే పరిస్థితులు అనానుకూలంగా ఉన్నా వారికి ముందు సువార్త ప్రకటించాలి. ఒక ఆత్మ అగ్నిలో వచ్చి లాగడానికి, పాపంలో ఉన్నవాడిని లాగడానికి సాయశక్తిలో ప్రకటించాలి. వెళదాం రండి, వ్యక్తిగతంగా కూర్చుందాం, ఒక్కొక్కరి దగ్గర వివరంగా మాట్లాడదాం. ఏది సత్యమో ఏదో అసత్యమో వాక్య లేఖనాల్లోంచి ముందుకు సాగుదాం. కూర్చుందా? ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. వెళదాం, టైం స్పెండ్ చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. ఇవాళ ఈ గ్రంథము సత్యము, ఒక సున్న అయినను పొల్లైన తప్పిపోని గ్రంథం ఇది. ఆనాడు ఏం చేశాడో దేవుడు ఈనాడు ఏమైనా చేయగలడు. ఆయన శక్తివంతుడు. దేవుని స్తోత్రం. ఈమె పాపం చేస్తుందండి, ఇది పాపండి, మనం వెళ్ళమండి. నువ్వెక్కడి నుంచి వచ్చావు, నేనెక్కడి నుంచి వచ్చాను. పాపంలో చేరిపోయిన మనల్ని ప్రేమించలేదా? చెదిరిపోయిన వారు చేయవలసిన పనిది, అది నేర్చుకున్న వారు చేయవలసిన పనిది. ఎప్పుడు ఇక్కడ ఋతుల్లో కప్పల్లా కూర్చోవడం కాదు, వెళ్ళాలి. మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి, ప్రకటించాలి. ప్రకటిస్తేనే దేవుడు మన కార్యాలు చేస్తాడండి. దేవుని స్తోత్రం. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలేదు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులు పట్టిన అపవిత్ర తాతలు పెద్ద పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన పక్షవాయువు గల వారును కుట్టువారును అనేకులు స్వస్థతను పొందరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిన. దేవుని స్తోత్ర. చెప్పండి కూడా దేవుని మహిమపడతాం. వాక్యం దగ్గర నిలబడితే, ప్రార్థన దగ్గర నిలబడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, దెయ్యాలు పట్టి అధికారం ఇస్తాడు. కొంచెం ఒక అడుగు ముందుకేస్తే ఇదే ఒక్కరి సొంతం కాదు, ఒక్కరి సొంతం కాదు. ఈ వరాలన్నీ ఎవరికైనా శక్తితో అపేక్షిస్తే ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఈ పిలుపు వెళ్ళినట్లుగా దెయ్యాలంట విలవిలవిలవిల్లాడే, రోగాలు విలవిలవిలవిలవిల్లాడే. ఇప్పుడు మనోళ్ళు చూస్తే రోగానికి నిలయము మన దేహమే. లోబడక పాపం చేసిన వాడు ఒప్పుకుని విడిచిపెడితే దాని నుంచి వచ్చిన రోగం కూడా పోతుంది. 2 రకాల రోగాలు. ఏంటి 2 రకాల రోగాలు?
2 రకాల రోగం, శరీర రోగం ఒకటిని, ఆత్మీయ రోగం ఒకటి. 2 రకాల రోగాలు ఉన్నాయి. శరీర రోగం ఏదో రకంగా పోగొట్టుకోవచ్చు. ఆత్మీయ రోగం పట్టుకుంటే జబ్బు వదలదు. అది వదలడానికి యేసు రక్తమే కావాలి. దేవుని స్తోత్రం. ఆ జబ్బు వదలడానికి అనువనువు యేసు రక్తాన్ని అప్లై చేసుకోవాలి. ఈ దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? నిమిషానికి ఏదో ఒకటి తీసుకొస్తాడు. ప్రార్థనలో కొంచెం గిరగిరా తిరుగుతాం. ఏంటి ప్రార్థన మొదలుపెట్టు, ఆడే వస్తాడు, నువ్వు ఇక్కడే ఉంటావు, నీ మైండ్ అటా తిరుగుతూ ఉంటుంది కదా. నిమిషానికి కూడా. అందుకే యేసు రక్తాన్ని ఆపాదించుకుని మన స్టాండర్డ్గా నిలబడితే మన ద్వారా కార్యాలు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎన్నో కార్యాలు. అది రోడ్డు మీద ఉన్న నన్ను తీసుకొచ్చి కాస్త లోపడితే, ఆయన చెప్పిన మాట వింటే, ఆయన మనసుకు నచ్చినట్లు నడిస్తే, అప్పుడప్పుడు ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటూ యేసు రక్తంతో కడుక్కుంటూ, మాట చాలంటే చిన్న మాట, పెద్ద ఏదో పొరపాట్లు చేయక్కర్లా, అలా సరి చేసుకుని జాగ్రత్తగా ఉంటే రోడ్డు మీద ఉన్నవాడిని తీసుకొచ్చి ఎన్ని దెయ్యాలు పోలేదు, ఎన్ని రోగాలు పోలేదు, ఎంతమంది చచ్చిన వాళ్ళు లేగలేదు. ఏమండి ప్రార్థించినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు దేవుడు. ఇవాళ ఎంతోమంది పనులు చేసుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోయారు. దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే ఆనాడు ఏదైతే కార్యాలు చేస్తాడు, ఈనాడు అదే చేస్తాడు, చేయగలడు. ఇంకా అన్నాడు కదా, ఏమన్నాడంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంత నాకంటే గొప్ప కార్యాలు. స్వార్థం ఉన్నవాడు అయితే అలా చెప్తాడా, నేనే గొప్పవాడుగా ఉండాలన్నాడు. కానీ అలా లేదు, నా పిల్లలు గొప్పవారుగా ఉంటారన్నాడు. అందుకే ఈ పట్టణానికి స్వార్థ ప్రకటించబడితే ఆ పట్టణం అంట సంతోషం అంట. దేవుని స్తోత్రం. సంతోషం ఎక్కడుంది? డబ్బులోనా, అందంలోనా, ఆస్తులోనా? ఎందులో ఉంది? బంగారం ధరించుకుని దిగేసుకుంటేనా, మంచి చీరలు కట్టుకుంటేనా, మంచి డ్రెస్ వేసుకుంటేనా? ఏంటంటే స్వార్థ ప్రకటిస్తే, ఒక పాపి రక్షించబడితే, అగ్నిలోంచి లాగబడితే ఆ పట్టణం ఊరు ఇల్లు కుటుంబం మిగుల సంతోషం. దేవుని స్తోత్రం. అందుకే శ్రమ అయినా, హింస అయినా, ఇబ్బంది అయినా స్వార్థ ప్రకటించుకోవాలి. అందరికీ సంతోషాన్ని పంచడానికే మన ఏర్పాటు చేసుకున్నాడు. మన సంతోషం ప్రతి కుటుంబానికి పంచాలి, ఏదో ఒక కుటుంబానికి కాదు. అందుకే రండి, బయటికి రండి. మనం ఏం చేద్దాం చెప్పండి. హింస జరుగుద్ది, ఏం చేస్తావు? నీ ముఖం మీద ఇలా లోగో చుట్టూ ముఖం వేసి కొడతారు, ఏం చేస్తావు? చెప్పాలా? స్వార్థ ప్రకటిస్తావు. ఒక మాట కాకుండా తిడతారు, ఏం చేయాలి? స్వార్థ చేయాలి. ఏది ఏమైనా కానీ, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా, హింస పెట్టినా, గాయపరిచినా చివరకు విస్తరణలోకి ఖచ్చితంగా వస్తాం. దేవుని నామం మహిమపరచబడుతుంది. ఏదో అనుకుంటారు, ఏమి జరగదు. ఏదో అనుకుంటారు, ఏం జరగదు. ఈ మొదటి శతాబ్దంలో జరిగిన ఈ హింస సంఘానికి ఈ రోజుని మన కుటుంబాలకు కావచ్చు, సేవకులకు కావచ్చు, సంఘాలకు కావచ్చు, ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. అయినా సరే ఇలా జరుగుతూ ఉందంటే విస్తరణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా కొన్ని సందర్భాల నుండి తప్పించుకుని వెళ్ళిపోయాను అని ఉంటుంది. మనం కూడా వివేకం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఏం చేశాడు తెలుసా? నా ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మారుస్తారా మీరని బల్లలు పడదోశాడు, కొరడాలు ఇచ్చుకున్నాడు. రెండూ తెలుసండి యేసుబాబుకి. మనకు కూడా ఈ వివేకం కలిగి ఉండాలి. యేసు రాజవీధుల్లో వెళ్ళి సువార్త చేశాడు. మనము రాజవీధుల్లో వెళ్ళి సువార్త చేద్దాం.
ఈ శుక్రవారం ఈ ఆరాధన ఎందుకు ఈ మాటలు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఇక్కడ సెట్ అవుతాయి, మన జీవితాలు సెట్ అవుతాయి, మన బ్రతుకులు సెట్ అవుతాయి. మన యేసులా జీవించాలి, ఒక్కొక్కరు ఒక యేసులా మారాలి. మారకపోతే ఎంతకాలం? యేసు సహించుకున్నాడు, యేసు ఓర్చుకున్నాడు. మాటలు మాట్లాడితే తిరగబాటు లేదు. తిరుగుబాటు ఉందా? ఎక్కడైనా తిరుగుబాటు ఉందా? యేసు లేదు, సహించాడు. సహించడమే కాదు, మాదిరి చూపించాడు. మాదిరి చూపించడమే కాదు, లోకములో జీవించాడు. పాపము అంటకుండా జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే. ప్రపంచ దేశములో, ఈ సృష్టిలో ఆయనే నజరేయుడైన యేసు ఒక్కడే. దేవుని స్తోత్రం. పాపం లేనివాడు అంటూ ఎవడైనా ఉన్నాడు అంటే ఎవరు ఇక్కడ కనపడరు, యేసు ఒక్కడే కనపడతాడు. ఛాలెంజ్ బ్రతికాడు. నాలో పాపం అన్నది ఉన్నవాడు ఎవడైనా స్థాపించగలడా అంటే, అలా మనం కూడా పాపం జోలికి పోకుండా, లోకం జోలికి పోకుండా జాగ్రత్త పడి మన క్రియలు మార్చుకుని, మన బ్రతుకును మార్చుకుని, ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవిస్తూ సువార్త చేస్తూ ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆయన రాకడకు మనందరి సిద్ధపాటు కలిగి మనల్ని చేయునుగాక. మనం వెళ్ళి సువార్త ప్రకటించి అనేక మందిని ఆయన రాకడకు సిద్ధపాటు చేయునుగాక. ఈనాటి కాలంలో జరుగుతున్న పరిస్థితులు ఏది కూడా చూడకుండా యూదా గోత్రపు సింహములాగా కదులుదుముగాక. ఆయన యూదా గోత్రపు సింహం అయితే ఆయన పిల్లలకు మనము ధైర్యంగా ముందుకు సాగిపోదుముగాక. అటువంటి కృప మనందరికీ దేవుడు ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించునుగాక.